జిమ్మికలు చేశాడు, ఆడుకున్నాడు స్క్రీన్ ప్లేతో, హైడింగ్ స్క్రీన్ ప్లేతో ఆడుకున్నాడండి. అసలు ఎంత చీటింగ్ అంటేనండి, మనల్ని ఎదవల్ని చేస్తూనే అరే భలే చేసాడే అని అనిపించే టాపిక్స్ అనమాట సినిమాలు అనమాట. నీ స్క్రీన్ ప్లే ఏమంటానా అరే ఎలా రా నాయన అసలు ఒక్క నిమిషం చిరాగ్గా అరే అమ్మ ఎదవని చేస్తాడు కదరా బాబు అనుకునే టైంలో శ్రీనివాస్ రెడ్డి అసలు మనం ఇప్పుడు ఢిల్లీ అంటారు అడుగుతాడు అంతే. అయిపోయింది మటాష్, థియేటర్ మటాష్. But apart from that, it's a great movie which I cannot revisit again. చీట్ చేసావు కదా ఆడిటోరియాన్ని. అంటే నేను డైరెక్ట్ చేయలేదు సార్. అసలు నా జీవితంలో ఇంటర్వెల్కి ఇంత హై ఫీల్ అయిన సినిమా లేదు గైస్. దిస్ మూవీ ఫాల్స్ ఇన్ టు ఆల్ ప్రాబబుల్ కేటగిరీస్ దట్ గోస్ అండర్ యూనిక్నెస్ కానీ కన్వల్యూషన్స్ స్క్రీన్ ప్లే కానీ ఏమైనా అనుకోండి. ద మూవీ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ వీరభోగ వసంతరాయలు. యాక్చువల్లీ జస్ట్ ఇమాజిన్ కరుణాకరన్ సిట్టింగ్ అండ్ సేయింగ్ నరేషన్ అంత ఫస్ట్ అయిపోయిన సార్ ఎంత సరదాగా చెప్పాము మనం ఎంత సొల్లు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పి సెకండ్ నరేషన్ ఇచ్చినప్పుడు థ్రిల్ చేయొచ్చు, మాయ చేయొచ్చు, ఆడియన్స్ ని చీట్ చేయకూడదు నాన్న. అరే అసలు ఎలా తీసారు రా ఈ సినిమాని? రిలీజ్ చేసుకునే ముందు వీళ్ళు ఫైనల్ మిక్స్ చూసుకోలేదు అన్నంత చండాలంగా ఉంటుంది సినిమా. మమ్మల్ని మోసం చేద్దాం అన్నాడు. తర్వాత రివీల్ చేశాను సార్. నేను మోసం చేయలేదు. డెఫినెట్లీ చూడండి, చచ్చినట్టు చూడండి మీరు, నేను చెప్తున్నా. ఎక్సెప్ట్ చీటింగ్ మిగతా అన్ని అద్భుతాలు అసలు. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీకరణ్ శంకర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్. ఇవాల్టి ఎపిసోడ్లో మేము మాట్లాడబోయే సినిమాలలో స్క్రీన్ ప్లేని ఒక టూల్ కింద వాడుకుని మనకు ఒక అబద్ధాన్ని చూపించి దాని నుంచి నిజానికి తీసుకెళ్ళి ఆ రివీల్ తోటి వచ్చే హైని సినిమాకు ఒక ఎలివేషన్గా వాడుకోవడం అనేది ఈ ప్రక్రియ. అసలు దేని గురించి మాట్లాడుతున్నారు ఏంటనే దానికి వెళ్తూ వెళ్తూ మీకే క్లారిటీ వస్తుంది. సో మా వాడు స్టార్ట్ చేస్తాడనమాట. సో వాడు చెప్పింది చాలా పాలిష్డ్గా చాలా షూర్ కొట్టేసి చెప్పాడు. నేను చాలా రాగా నేల టికెట్ బ్యాచ్ లాగా చెప్తా. మనల్ని ఎదవల్ని చేస్తూనే అరే భలే చేసాడే అని అనిపించే టాపిక్స్ అనమాట సినిమాలు అనమాట. ఎత్తుకోవడమే నేను మన ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయాస్ బ్రోచేతో స్టార్ట్ చేస్తున్నా. స్టార్టింగే సత్యదేవ్ మంచిగా వచ్చి ఒక బ్లూ షర్ట్ చీనోస్ వేసుకుని ల్యాప్టాప్ బ్యాగ్ చేతిలో హెల్మెట్ పెట్టుకుని స్టార్ట్ చేస్తే అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు R3 బ్యాచ్ స్టోరీయే నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్యలో. అదే నరేషన్ అవుతుంది అండ్ నివేతా పేత్రాజ్ క్యారెక్టర్ ఈస్ ప్లేడ్ బై నివేతా థామస్ అనుకునే టైంలో ఇంటర్వెల్ టైంకి ఒక దద్దరిల్లిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక లాంగ్ షాట్లో ఇలా వీళ్ళు ముగ్గురు నడుచుకుంటూ వస్తే అక్కడ ఇటు పక్క కార్లు నిద్ర వెళ్తూ ఉంటారు. అసలు నా జీవితంలో ఒక ఇంటర్వెల్కి ఇంత హై ఫీల్ అయిన సినిమా లేదు గైస్. నేను అండోడ్లీ చెప్పేస్తున్నా, వివేక్ ఆత్రేయ అండ్ వివేక్ సాగర్ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. అండ్ ఆల్సో దట్ అప్రోచెస్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదో ఉందో విచ్ నాకు ఇంకా నేను సో అలా చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో కూర్చుని మెస్మరైజ్ అయిపోయిన సినిమాకి. ఇంత ఎదవని చేసి కూడా ఎంత పొగుడుతున్నారు ఏంటి అనుకుంటే ఇంకా అది మన వివేక్ ఆత్రేయాస్ మ్యాజిక్ అంతే. ఇట్ వాస్ జస్ట్ దట్ ఆ టీజర్ చాలా నచ్చింది, ట్రైలర్ చాలా నచ్చింది, వగలాడి సాంగ్ చాలా యునీక్ అనిపించింది. సమ్హౌ దిస్ మూవీ సౌండ్స్ డిఫరెంట్. సో అలాంటి సినిమాకి అని చెప్పి మేము వెళ్ళాము, చూస్తున్నాము. కామెడీ బాగుంది, R3 బ్యాచ్ కామెడీ బాగుంది, సత్యదేవ్ది చాలా బ్రీజీగా ఉంది అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ నీట్. ఆ కలర్స్ కానీ వెరీ సాచురేటెడ్ కలర్స్ ఉంటాయి. అన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూసేసరికి ఇంటర్వెల్లో ఈ సీన్ వీడు ఇప్పుడు చెప్పింది ఏదైతే ఉంటుందో, ఓహో ఇది వీడు చెప్తున్న కథ కాదు, ఇట్ ఈస్ ద ప్యారలల్ స్టోరీ అనమాట. ఇది కూడా రియాలిటీనే. ఆడు చెప్పే కథకి అసలు సినిమాకి సంబంధం లేదు. సత్యదేవ్ చెప్పే కథకి యాక్చువల్గా R3 బ్యాచ్కి సంబంధం లేదు. అసలు అది ఏం కథ చెప్తున్నాడు అంటే మనకు అనవసరం, రివీల్ కూడా చేయరు తర్వాత. అది ఎంత చాకచక్యంగా ట్రయల్ షూట్లో ఎవరో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయినే పెట్టుకోవచ్చు కదా అంటే లేదండి మా కజిన్. నీ అంకమ్మ మరీ ఎంత లీనమైపోయి నువ్వు డిస్క్రిప్షన్లు ఇచ్చేసి కట్ టు మారుతి 800 ఆల్టో కార్లోనో నువ్వు చక్కగా నివేతా థామస్ షార్ట్ వేసుకుని భరతనాట్యం అప్పుడు ఇవన్నీ చెప్పేస్తావు. అరే ఎలా రా నాయన అసలు ఒక్క నిమిషం చిరాగ్గా అరే అమ్మ ఎదవని చేస్తాడు కదరా బాబు అనుకునే టైంలో వివేక్ సాగర్ వచ్చి అవన్నీ కదా కూర్చో నువ్వు పాట నువ్వు బాగుంటుందని చెప్పి ఇంకా అలా మెస్మరైజ్ చేసి ఇంకా అక్కడి నుంచి ఆ కేవాస్ సినిమా అంతా ఫ్రేమ్ నిండా హడావుడు ఉంటుంది. మధ్యలో కామ్ అవుతుంది సినిమా. మధ్యలో బిర్యానీ పెడతాడు నివేతా థామస్కి కిడ్నాప్ అయ్యాక, ఓ పక్కన కంగారు వచ్చేస్తుంది, ఓ పక్కన ఇది వచ్చేస్తుంది. ఈ గ్యాప్లో హర్షవర్ధన్ వచ్చి నీకు ఒక మంచి బ్రహ్మాండమైన డైలాగ్ ఇస్తాడు శ్రీకాంత్ అయ్యర్కి. రే ఏం చేస్తున్నారు అని ఆయన. నేనంటే ఆ ఇంటర్వెల్ పాయింట్లో ఐ అండర్స్టూడ్ దట్ దిస్ మ్యాన్ ఈస్ హియర్ టు స్టే. వీ వెరీ బ్యాడ్లీ విష్ దట్, వెరీ స్ట్రాంగ్లీ హోప్ దట్ హీ డజంట్ గో ఫర్ లీనియర్ స్క్రీన్ ప్లేస్ లైక్ సరిపోతా శనివారం. We want him to make more and more convoluted movies which will make us feel happier as an intelligent audience. ఆడియన్స్ తెలివితేటల్ని తక్కువ అంచనా ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేసినా పర్లేదు. సో ప్లీజ్ డూ మేక్ మోర్ మూవీస్ లైక్ దట్. ఆన్ దట్ నోట్ వీ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పిక్. సో నెక్స్ట్ పిక్ అసలు ఈ పిక్ గురించి మాడకపోతే మన మీద మనం ఉమ్మేసుకోవచ్చు. సో ఎంత ఎదవల్ని చేసేటంటే నా జీవితంలో థియేటర్ కూర్చున్నంత ఎదవ ఎప్పుడు అవ్వలేదు. ఆఫ్ కోర్స్ చెత్త సినిమాలకి ఇలా అవ్వడం పక్కన పెట్టు, మంచి సినిమా చూసి కూడా ఇంత ఎదవయ్యని ఫీల్ అవ్వడం మన డార్లింగ్ ప్రభాస్ చేసిన
డార్లింగ్ సినిమా. అసల సినిమా నడుస్తుంది అదిరిపోతుంది. అసల కామెడీ అదిరిపోతుంది. ప్రభాస్ సీన్ టైమింగ్ అదిరిపోతుంది. కాజల్ సీన్‌లు అదిరిపోతున్నాయి. పక్కన మ్యూజిక్ అదిరిపోతుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. ఇంత జరుగుతుంది. ముఖేష్ రిషి వచ్చి భయపెడతాడు. ఇయన్నీ జరుగుతున్నాయి. సడెన్‌గా అలా పక్కకి కెమెరా పాన్ అయ్యి శ్రీనివాస్ రెడ్డి అసలు మనం ఎప్పుడు చూసాంలే ఢిల్లీ అంటారు అడుగుతాడు అంతే. అయిపోయింది మటాష్. థియేటర్ మటాష్. ఏం జరుగుతుంది రే ఇది ఏ సినిమాకి వచ్చారు ఏ సినిమా చూస్తారో అనిపించింది థియేటర్లో. లక్కీలీ నేను సినిమా థియేటర్లో చూశాను. ఎందుకు అప్పుడు కూడా మంచి అంటే ఫస్ట్ డే వెళ్ళలేదు కోర్స్ ఫ్యామిలీతో వెళ్ళారు. మంచి టాక్ వచ్చి అందరూ బాగుంది అని చెప్తుంటే ఫ్యామిలీతో కలిసి చూసాను అనమాట సినిమా. అసలు ఇంత జరిగాక ఒకసారి మా ఇంట్లో రియాక్షన్లు చూడాలి నేను. ఏంటి ఏం జరుగుతుంది ఏ సినిమా తీసుకొచ్చావు అసలు నువ్వు అని చెప్పి మంచి హై ఫీల్ అయ్యాను అనమాట. బట్ ఎక్కడైతే అసలు ఇదంతా సుల్లు అసలుగా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇలా కన్ను కొట్టి పర్సులో ఫోటో చూసుకుంటాడు. బాగా చేసావు సూపర్ చేసావు అన్నాయి అనిపించింది. అంటే అసలు ఇదంతా ఎమోషనల్ మూవీస్ లో రామ్ కామ్స్ లో కూడా ట్విస్ట్ పెట్టి ఒక పీక్స్ లిటరల్లీ నువ్వు అసలు ఆ సినిమా మొత్తం తీసేస్తే ఏం లేదు. ఒక అబ్బాయి అమ్మాయి చిన్నప్పుడు అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తారు. అప్పటి నుంచి వన్ సైడ్ లవ్, మధ్యలో సెకండ్ హాఫ్ నుంచి మళ్ళీ లవ్ స్టోరీ కంటిన్యూ అయితే క్లోజ్ అయిపోద్ది. అసలు ఇది సచ్ ఈజీలీ డైజెస్టబుల్ మూవీ అని నాకు అనిపిస్తుంది. అంటే మేబీ వీ వోంట్ సీ సచ్ మూవీస్. చాలా వీఆర్ ఫీలింగ్ బ్యాడ్ రీసెంట్గా ఏంటంటే ఇలాంటి క్యాజువల్ సింపుల్ టు డైజెస్ట్ మూవీస్ రావట్లేదు అని చెప్పి. ప్రభాస్ ఎన్ని మూమెంట్స్లో అసలు ఆ చిన్న పిల్లాడి తత్వం అమాయకత్వం అంతా కూడా టూ గుడ్ ఉంటుంది. ఇంటర్వెల్లో అంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాక కూడా వీ స్టిల్ డోంట్ హ్యావ్ లైక్ ఇక్కడ నుంచి ఏమైపోద్ది అన్న ఒక కంగారు మనకు ఉండేది కాదు. అండ్ ఈవెన్ ఇన్ దట్ వే ఒక చిన్న లో నుంచి స్టార్ట్ అయినా కూడా మనం పెద్ద ప్రాబ్లం కూడా ఉండేది కాదు అప్పట్లో. అండ్ బెస్ట్ పార్టీస్ ఇంత పెద్ద ట్విస్ట్ పెట్టుకుని ఇట్ నెవర్ గాట్ స్పాయిల్డ్ ఫర్ మీ. నేను చాలా రోజుల తర్వాత చూసా. నా చుట్టుపక్కల జనాలు అందరు సినిమా చూసేసాను నాకు ట్విస్ట్ తెలుసు నీకు స్పాయిల్ చేస్తా అనే ఒక ఈగో ఏదైతే ఉందో అప్పట్లో ఉన్న సమాజానికి అయితే లేదు, ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లేకపోవడం వల్ల. సో ఆ రకంగా మనం ఒక మంచి జనరేషన్ నుంచి వచ్చామనిపిస్తుంది. బట్ క్రేజీ కదా, అంటే ఇమాజిన్ సచ్ అ బిగ్ ట్విస్ట్ కమింగ్ ఎట్ ద ఇంటర్వెల్ ఈ టైంలో. చెప్పకుండా ఎవడుంటాడు, చెప్పేస్తారు చాలా మంది. యాక్చువల్లీ అసలు జస్ట్ ఇమాజిన్ కరుణాకరన్ సిట్టింగ్ అండ్ సేయింగ్ నరేషన్ అంత ఫస్ట్ అయిపోయిన సార్ ఎంత సరదాగా చెప్పాము మనం అంత సొల్లు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పి సెకండ్ నరేషన్ ఇచ్చినప్పుడు నేను జెన్యున్గా ప్రభాస్ గట్స్కి సినిమా నమ్మినందుకు నిజంగా చాలా రిజెక్ట్ చేయకుండా మంచి ప్లేస్ అనిపించింది నాకు. అండ్ చాలా మంది ఐ డోంట్ థింక్ దే హ్యావ్ గట్స్ టు సే ఓకే టు సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఎందుకంటే అంత స్టార్ పవర్ పెట్టుకుని ఫస్ట్ హాఫ్ అంతా సొల్లు చెప్పి సెకండ్ హాఫ్లో మొదలు పెడతా అన్నప్పుడు జనాలు ఎంత అంటే ఇప్పుడు అంటే ఎలా తీసుకుంటారో తెలియదు కానీ అప్పట్లో మరి మన వాళ్ళు హిట్ చేశారు. అండ్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ ప్రభాస్ మేడ్ ఎ గ్రేట్ డెసిషన్ సేయింగ్ యెస్ టు డార్లింగ్. అబ్సల్యూట్లీ అగ్రీడ్. అంటే లిటరలీ ట్యాగ్ కూడా వచ్చేసింది ఆ మూవీ తోటి, సో దాంట్లో డౌట్ లేదు. నాకు అజ్ఞాతవాసి సినిమా ఎంత ఇష్టమో ఇప్పుడు మేము చెప్పబోయే సినిమా కూడా అంతే ఇష్టము. ఈ సినిమా చాలా తక్కువ మంది చూసుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన మల్టీ స్టారర్ హీరోస్ కూడా ఈ సినిమా చూసుంటారు. ద మూవీ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ వీరభోగ వసంతరాయలు. అసలు ఇట్ ఈస్ అ మాస్టర్ పీస్ ఆఫ్ అ స్క్రీన్ ప్లే. తెలియని వాళ్ళకి చెప్తున్నా, స్టార్ కాస్ట్ హ్యాస్ నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు, శ్రియా సరన్ వీళ్ళందరూ ఉంటారు సినిమాలో. మల్టిపుల్ స్టోరీ లైన్స్ జరుగుతూ ఉంటాయి. అసలు శ్రీ విష్ణు గెటప్ చూస్తేనే వికారం వచ్చేస్తుంది. ఒక చెత్త ప్లేన్ సెట్ వేసి కూర్చోబెడతారు సినిమాలో. అసలు నీకు ఎంత వర్స్ట్ ప్రొడక్షన్ డిజైన్ అంటే అంత వర్స్ట్ ప్రొడక్షన్ డిజైన్. మ్యూజిక్కి సీన్స్కి సంబంధం ఉండదు, లిప్ సింక్ వర్స్ట్. సుధీర్ బాబుకి డబ్బింగ్ వేరే ఎవరో చెప్పారు. షార్ట్ ఫిల్మ్ తీసి బాత్రూంలో కూర్చొని డబ్బింగ్ చెప్పినట్టు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇంకా ఎంత వరస్ట్గా చేయాలంటే అంత వరస్ట్గా చేయాలి. అరే అసలు ఎలా తీసారా ఈ సినిమాని? రిలీజ్ చేసుకునే ముందు వీళ్ళు ఫైనల్ మిక్స్ చూసుకోలేదు అన్నంత చండాలంగా ఉంటుంది సినిమా. మీరు ఇప్పుడు ఎలాగో థియేటర్లో చూడట్లేదు కాబట్టి మీరు కనుక ఎంఎక్స్ ప్లేయర్లో స్ట్రీమ్ అవుతుంది ఫ్రీగా, మీరు కనుక చూస్తే మీ అమ్మ అసలు ఎలా పట్టాడరా ఈ స్క్రీన్ ప్లే, ఈ క్రేజీ ట్విస్ట్ కదరా బాబు. క్లైమాక్స్ లో కన్వర్జింగ్ స్క్రీన్ ప్లే అంటే ఇది, ఇలా నువ్వు స్క్రీన్ ప్లేని వాడు నువ్వు మెస్మరైజ్ చేస్తావు అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ సచ్ అ గుడ్ పే ఆఫ్. ఇంట్లో కూర్చుని ఫోన్లో కానీ ఐప్యాడ్లో కానీ టీవీలో కానీ చూస్తే మాత్రం ట్రస్ట్ మీ, గివ్ ఇట్ ఎ ట్రై, యూ విల్ లవ్ ఇట్. అండ్ చూసిన వాళ్ళు కామెంట్స్ లో మాకు మెన్షన్ చేయండి. వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ లిజనింగ్ టు అవర్ వర్డ్స్. బట్ డెఫినెట్లీ చూడండి, చచ్చినట్టు చూడండి. నేను చెప్తున్నా, ఈ జడ్జ్మెంట్ మీద నాకు ఒకసారి నమ్మకం ఉండదు గైస్. నేను ఇంకా చూడలేదు ఈ సినిమా, ఇటు చెప్తున్నాడు కదా, మీరు నిజంగా స్ట్రాంగ్ హార్టెడ్ పర్సన్ నిజంగా చూసి చెప్పండి దాన్ని వెళ్ళవచ్చు. అప్పటిదాకా ఈ సినిమా చూడండి. ఎందుకంటే ట్రైలర్ లో నిన్న మొన్న ఏదో రీల్ వచ్చింది విజయ్ బిఆర్ది. అసలు సుధీర్ బాబు డబ్బింగ్
వచ్చినాక పైకి స్వైప్ చేస్తాను నేను. బాబోయ్ ఇంత వరస్ట్ గా ఉంది ఏంటి అనిపించి పైకి తోస్తాను నేను. బట్ నిజంగా మీరు అది చెప్పింది ట్రై చేయాలనుకుంటే నిజంగా ట్రై చేసి కామెంట్స్ లో చెప్పండి, దాన్ని ఐ వాచ్. అరే నువ్వు నిజం చెప్తున్నాను కదా, యు ఆర్ మిస్సింగ్ ఆన్ అ మాస్టర్ పీస్ రా. ఇట్ ఈస్ ఈ రోజు అదే సినిమాని కనుక ప్రాపర్ ప్రొడక్షన్ తోటి ప్రాపర్ డబ్బింగ్ తోటి రిలీజ్ చేసి ఉంటే ఈ రోజు బ్లాక్ బస్టర్ పెంటాస్టిక్ అన్బిలీవబుల్ తెలుగు సినిమా రికార్డ్స్ తిరగరాస్తుంది. అయితే అది ఒక్కడో పోకు రిలీజ్ కాదు, దీన్ని రిలీజ్ చేయమని చెప్పాలి, మళ్ళీ రీమాస్టర్ చేసి నిజంగా చేయాలి. మళ్ళీ సుధీర్ బాబు అర్థం చెప్పింది దీన్ని రిలీజ్ చేయాలి. వాట్స్ నెక్స్ట్ అంటే ఎల్లు ఈ సినిమా లేకుండా ఇది మాట్లాడలేముగా ఎలాగో. దిస్ మూవీ ఫాల్స్ ఇంటూ ఆల్ ప్రాబబుల్ కేటగిరీస్ దట్ గోస్ అండర్ యూనిక్నెస్ కానీ కన్వల్యూషన్ స్క్రీన్ ప్లే కానీ ఏమైనా అనుకోండి. సో దిస్ ఈజ్ వెంకటేష్ మహాస్ కేర్ ఆఫ్ కంచరపాలెం. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా ఏంటి కొంచెం సబ్స్టాండర్డ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ పావుగంట డబ్బింగ్ ఏంటి ఇలా ఉంది, సింక్ సౌండ్ సరిగ్గా చేసారా చేయలేదా, షార్ట్ డిజైనింగ్ ఏంటి, మరి ఎంత వీధుల్లోకి తీసుకెళ్ళిపోయే కెమెరా చాలా మామూలు జనంతా షూట్ చేస్తారేంటి అని అనిపించే లోపే ఆ సినిమాకి అదే అందం, ఆ సినిమాకి అదే యూఎస్పి, ఆ సినిమా అంత బారడానికి అదే కారణం, వాళ్ళే కారణం. సెకండ్ హాఫ్ అయిపోతుంది, పెద్దవాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారు తెలుస్తుంది, ఏంటి అసలు వీళ్ళు ఏం జరుగుతుంది, వీళ్ళేంటి లేజ్ ఏంటి ప్రేమించుకుంటా అంటారు, లేచిపోదాం అనుకుంటారు మధ్యలో, ఇదంతా అయిపోయే టైంకి సరే సినిమా కూడా ఎండ్ అయిపోతుంది. లాస్ట్కి వచ్చి అలా పై యాంగిల్లో కెమెరా పెట్టి ఇద్దరు పడుకుని మాడుకుంటుంటే మీకు ఎవరిని ప్రేమించారు అన్నప్పుడు మనోడు రివీల్ చేస్తాడు ఆ 4 క్యారెక్టర్లు నేనే, ఆ దరిద్రుడు నేనే సార్ అని చెప్తాడు. సో అక్కడ మరో జోబులో చేతులు పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఆహా ఇలాంటి వాడినా మనం ఎప్పటిదాకా మిస్అండర్స్టాండ్ చేసుకుంది అనుకుని వి ఫీల్ వెరీ గుడ్ అబౌట్ ద మూవీ గోయింగ్ బ్యాక్ హోమ్. కేర్ ఆఫ్ కంచరపాలెం అనేది ఇంత ఎదవల్ని చేసినా లాస్ట్కి అరే బాగా కూర్చోబెట్టాడు లాస్ట్ దాకా, మంచి రివ్యూలు ఇచ్చాడు అనే మూర్తిని బయటకు వెళ్తాం. అండ్ వెంకటేష్ మహాని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, ఆ స్టామరింగ్ ఉన్న క్యారెక్టర్ని చంపినప్పుడు మాత్రం నేను రే ఎందుకురా అసలు ఎమోషన్స్తో ప్యాకాడేసాడు ఆ సెట్ పీస్ మటుకు. అంతలా చెయ్యాలా బాబోయ్, ఎందుకు మన బుల్లి మండిపోద్ది బొడ్డాడి మీద, నీ అబ్బా ఇలా పిల్లలు చదువుకోకుండా రాణి రంగు చొక్కా కావాలరా నీకు అర్థమా అని అసలు బ్లడ్ బాగాలేపోయింది నాకు చూస్తున్నప్పుడు. నేను ఇంకా ఓటీటీలో చూశాను, నాకైతే అసలు ఊర్లో చేస్తా ఇంకా నేను అందుకే రివిజిట్ చేయను సినిమాని, బట్ ఈ సీన్ వస్తుందని చెప్పి భయం నాకు అంతే. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ గ్రేట్ మూవీ విచ్ ఐ కెనాట్ రివిజిట్ అగైన్. Every lyric has a meaning, every scene has a meaning, every character has a meaning, and there are a lot of amazing silences in the cinema. నాకు పర్సనల్గా ఎక్కువ మాట్లాడే క్యారెక్టర్స్ కంటే సైలెన్సెస్ ఉన్న క్యారెక్టర్స్ తోటి సినిమా వెళ్తే ఐ లైక్ ఇట్ అలాట్ బికాస్ యూ సోక్ ఇన్ ద డ్రామా యాజ్ అన్ ఆడియన్స్. సో దట్ ఈస్ అ గ్రేట్ చాయిస్. హోపింగ్ హీల్ కమ్ బ్యాక్ ఈవెన్ విత్ ఈవెన్ బెటర్ అండ్ మోర్ ఫ్రీక్వెంట్ మూవీస్. సో వీఆర్ వెరీ బ్యాడ్లీ వెయిటింగ్ అందుకు. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ అనుకున్నప్పుడు 4 సినిమాల గురించి మాట్లాడదాం అనుకున్నాము. 5వ సినిమా ఏమన్నా ఆలోచించి అన్నాడు, కానీ నేను కావాలని చెప్పలేదు అడిగి. సో ఇప్పుడు నేను చెప్పే సినిమాలో ఒక్క సీనే చెప్తా, ఆ సీనే ఈ సినిమా మొత్తం పక్కన పెట్టేస్తే ఒక్క సీన్ ఉంటుంది అంతే. ఈ సీన్ వల్ల సినిమా నీకు ఒక రకంగా కొద్దిగా డ్రాప్ అవుతున్నప్పుడు ఇది ఒక్క డైలాగ్ వల్ల నీకు సినిమా పైకి వెళ్ళిపోద్ది. జస్ట్ లైక్ డార్లింగ్ లో మనం స్విట్జర్లాండ్ ఎప్పుడు వెళ్ళినావురా అని శ్రీనివాస్ రెడ్డి అన్నట్టు పోసాని కృష్ణమురళి గారు సేయింగ్ సమీరా ఎవరు డూడు ఈ సినిమా. అండ్ వీఆర్ ఆబ్వియస్లీ టాకింగ్ అబౌట్ వన్ నేను ఒక్కడనే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. యాజ్ అ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మనకి ఇంత డిఫరెంట్ ట్విస్ట్స్ టర్న్స్ తో ఉన్న స్క్రీన్ ప్లే చూసి నాకు ఇది అర్థమవుతుందా అంటే నేను ఇంత ఇంటెలిజెంటా అన్న ఒక ఫీలింగ్ నాకు వచ్చింది. అంతా అయిపోయింది. సెకండ్ హాఫ్కి వెళ్ళాడు, తుణుకు పాడతాడు, వికారం స్టార్ట్ అవుతుంది, అంతా ఓకే. సమీరా ఎవరు అంటే ఓవర్ నాయుడు మళ్ళీ ఇడిది మైండ్ మళ్ళీ పోయింది, మళ్ళీ వచ్చాడు రా బాబు అనుకునే టైంకి దాన్ని ఒక ట్రిక్ కింద వాడి అసలు పీక్స్. అసలు ఇన్ రిట్రోస్పెక్ట్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఇప్పుడు టుడే ఇఫ్ యూ ఆస్క్ మీ టూ మెనీ టర్న్స్ అండ్ ట్విస్ట్స్ హ్యావ్ స్పాయిల్డ్ ద మూవీ అని నా ఫీలింగ్. హ్యావింగ్ సెడ్ ఆల్ ఆఫ్ దట్, వన్ నేను ఒక్కడనే సమీరా ఎవరు డూడు హ్యాస్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ ద ఎంటైర్ పార్ట్. ఐ జస్ట్ ఇందాక వాడు అన్నాడు కదా కరుణాకరన్ వెళ్ళి ప్రభాస్ కి ఇదంతా ఒత్తిని చెప్పాను సార్ అని చెప్పినప్పుడు ఏంటంటే అలా మహేష్ బాబుకి సుకుమార్ అలా అనుకుంటూ సుకుమార్ చెప్తాడు కదా కొంచెం. కరెక్ట్, బాగా చెప్పావు. లాస్ట్ కి ఇచ్చినప్పుడు నేను మర్చిపోయినా. నైస్, ఇట్స్ గుడ్ కౌంట్. ఇది ఈ పాజిటివ్ నోట్ తోటి ఎండ్ చేద్దాం రా. అంటే అప్పటిదాకా క్రింజ్ అనిపించే తెలుగు పంజాబీ మిక్స్ ఆఫ్ పోసాని గారు సడన్లీ ఫీల్స్ ఫన్నీ ప్లస్ షాకింగ్. ప్లీజ్ రా మళ్ళీ నా వల్ల కాదరా రే, ఎక్కడికి వెళ్ళిపోరే, నాకు డాడీ ఎవరు మమ్మీ ఎవరు నాకు కావాలరా, మొహాలు చూపించావు, పాట అంటావు, మమ్మీ ఎవరో తెలియదు, నాదర్ వస్తాడు, ప్రదీప్ రావత్ వస్తాడు, ఇంకొకటి వస్తాడు, ఎవడరా నాయన చెప్పరావు. నాకు అర్థమైంది నేను ఇంటెలిజెంట్ అని. నువ్వు చూపించావు ఫస్ట్ హాఫ్, ప్లీజ్ ఐ వాంట్ సమ్ క్లోజర్ అని చెప్పి.
అంటే ఇది నెగిటివ్ గా కాదు, పాజిటివ్ గానే. ఇట్స్ నాట్ లైక్ Yes, ఐఎమ్ సేయింగ్ ఇట్స్ క్రింజ్ అవుతున్నాను కాదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ టైం చూసి నాకు సినిమా అర్థమైంది. చాలా అరే నీకు అర్థమైందా, నాకు అర్థమైంది సినిమా. ఓకే, నువ్వు ఇంటెలెక్చువల్ మాస్టర్బేషన్ చేసుకోక్కర్లేదు, నీకు అర్థమైంది సినిమా, సరే. కరెక్ట్. అండ్ ఆల్సో నువ్వు ఎలా అయితే మల్టీప్లెక్స్లో చూసావో మేము మా కాకినాడ మహేష్ బాబు కోట ఆనంద్ థియేటర్లో చూసాం. సో ఇట్స్ లైక్ మహేష్ బాబు ఫోర్ట్రెస్ అనమాట అది. ఎక్కడ మహేష్ సినిమా రిలీజ్ అయితే అది ఇంకా పెళ్లి కూతురు రెడీ చేస్తారు. సినిమా ఫట్ అయినా హిట్ అయినా అది అలాగే ఉంటుంది 2-3 రోజుల పాటు. ఫస్ట్ డే ఈవినింగ్ షోకి కూడా అవే సెలబ్రేషన్స్ జరిగాయి. ఫస్ట్ డే FDFS అలా జరుగుతాయి. సో ఇదే హైలైట్ మనం నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోవాల్సిందే గైస్. ఇంకా అలా మీరు చక్కగా మీరు ఇలాంటి చాకచక్యంగా స్క్రీన్ ప్లే అనే ఒక ఆయుధాన్ని మన మీద బలపరిచిన రచయితల గురించి, దర్శకుల గురించి చాలా మంది మహానుభావులు ఉన్నారు. ఇలాంటి ఆయుధాలను మన మీద ప్రయోగించిన వాళ్ళు. ఇంత తెలుగు నేను మాట్లాడగలను నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో దీన్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళి మీకు తెలిసి మాకు తెలియని పిక్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ లో చెప్పండి. వాటి గురించి మేము డిస్కస్ చేస్తాం. ఇఫ్ పాసిబుల్ పార్ట్ 2 చేస్తాం. సో ఆన్ దిస్ నోట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వి ప్లాన్ ఆన్ ఇన్వైటింగ్ గెస్ట్స్ అగైన్. పాత ఛానల్లో ఎలా అయితే గెస్ట్స్ వచ్చేవారో వి ఫీల్ వీ షుడ్ రెజ్యూమ్ దట్ బ్యాక్ ఆన్ దిస్ ఛానల్ ఆల్సో. ప్లీజ్ డూ లెట్ us know your thoughts. ఐడియాస్ ఏమన్నా ఉంటే షేర్ చేయండి. గివ్ అస్ పర్సనల్ ఫీడ్బ్యాక్ ఆన్ ఇన్స్టాగ్రామ్. మేము అక్కడ యాక్టివ్గా ఉంటాము. లేదు బండబూతులు పబ్లిక్గా కామెంట్స్లోనే తిడతానంటే మోస్ట్ వెల్కమ్. సో ఆన్ దట్ నోట్ మా వాడు కంక్లూజన్ ఇస్తాడు. ఎస్, శ్రీకరణ్ శంకర్ సైనింగ్ ఆఫ్.